మహేష్ విషయంలో కొత్తగా ప్లాన్ చేస్తున్నారా? మహేష్ను హాలీవుడ్లో సైతం లాంచ్ చేసేందుకు ప్రయత్నం చేస్తున్నారా? మహేష్ మూవీ కోసం బాలీవుడ్ యాక్టర్లను సంప్రదిస్తున్నారా? రాజమౌళి ముంబై పర్యటన వెనుక అసలు సీక్రెట్ ఏంటి? వాచ్ దిస్ R24 స్పెషల్. దర్శకధీరుడు ఎస్ఎస్ రాజమౌళి ఏం చేస్తున్నా అది ప్రపంచవ్యాప్తంగా క్యూరియాసిటీని పెంచుతుంది. ఆయన కదలికలు, ఆయన మాటలు క్షణాల్లో వైరల్ అవుతున్నాయి. RRR అఖండ విజయాన్ని, అవార్డులతో జైత్రయాత్రను ఆస్వాదించిన జక్కన్న గతేడాది అంతా బిజీగా గడిపారు. అదే సమయంలో మహేష్ కోసం విజేంద్ర ప్రసాద్ స్క్రిప్టును రెడీ చేశారు. ప్రస్తుతం సూపర్ స్టార్ మహేష్ బాబు తదుపరి మూవీ కోసం రాజమౌళి పూర్తిగా వర్క్ మోడ్లోకి వచ్చేశారు. రాజమౌళి దర్శకత్వంలో భారీ చిత్రం త్వరలోనే ప్రారంభం కానుంది. ఇప్పటికే ప్రీ ప్రొడక్షన్ పనులు సహా ప్రతిదీ వేగవంతం చేశారని తెలిసింది. ఇక విదేశీ నటి మహేష్ సరసన నటించనుందని కూడా ఇటీవల కథనాలు వచ్చాయి. ఇండోనేషియా నటి చెల్సియా ఇస్లాన్ కీలక పాత్ర కోసం ఎంపికైంది. ఇంతలోనే ఒక టాప్ సీక్రెట్ రివీల్ అయింది. రాజమౌళి త్వరలో ముంబైకి వెళ్లనున్నారని తెలుస్తోంది. ఈ సినిమాలో నటించేందుకు కొందరు హిందీ నటీనటులను కలవనున్నట్టు సమాచారం. ఇది ఫారెస్ట్ యాక్షన్ డ్రామా కథాంశంతో అంతర్జాతీయ స్థాయిలో రూపొందుతోంది కాబట్టి ప్రపంచవ్యాప్తంగా ఉన్న పాపులర్ తారలను ఇందులో నటింపజేయాలనుకుంటున్నారు. దానికోసమే ఇప్పుడు ముంబై వెళ్తున్నారని తెలుస్తోంది. అంతేకాదు, సూపర్ స్టార్ మహేష్ ను పాన్ ఇండియా స్టార్ గా కాకుండా పాన్ వరల్డ్ స్టార్ గా హాలీవుడ్ హీరోలకు ధీటుగా ఎలివేట్ చేయాలనే ప్రయత్నంలో రాజమౌళి ఉన్నారు. మహేష్ లుక్, చరిష్మా ఏ హాలీవుడ్ స్టార్ కి తక్కువ కాదు. దానికి తగ్గట్టే యూనివర్సల్ అప్పీల్ ఉన్న కథాంశాన్ని ఎంచుకొని అతన్ని ప్రపంచ స్థాయి స్టార్ గా ఆవిష్కరించే ప్రయత్నం జరుగుతోందని గుసగుసలు వినిపిస్తున్నాయి. RRRతో ఆస్కార్, గోల్డెన్ గ్లోబ్, క్రిటిక్స్ పురస్కారాలు దక్కించుకోవడమే గాక రాజమౌళికి ప్రపంచ స్థాయి గుర్తింపు దక్కింది. ఇప్పుడు జక్కన్న ఏం చేసినా హాలీవుడ్ ప్రముఖుల్లోనూ అది చర్చగా మారుతోంది. ఒక హాలీవుడ్ సినిమా తరహాలోనే ప్రపంచ స్థాయిలో మహేష్ సినిమాని రిలీజ్ చేయాలన్న ప్రణాళికలున్నట్టు ఇటీవల మీడియాలో కథనాలు వచ్చాయి. ఈ సినిమా కోసం బడ్జెట్ కూడా అసాధారణంగా ఉంటుందని కూడా లీకులు అందాయి. కీరవాణి సంగీతం అందిస్తున్న ఈ సినిమాలో మహేష్ బాబు పూర్తిగా మ్యాకో లుక్లో కనిపించనున్నాడు.